ఈ వీడియోలో మనము 7th క్లాస్ సోషల్ స్టడీస్ లెసన్ ఆఫ్రికా అను లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. బిట్స్ ఒకసారి చూద్దాము. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న ఖండం. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న ఖండం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, అంటార్క్టికా. ఆఫ్రికా. మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఆఫ్రికా. ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు ఎర్ర సముద్రం, అరేబియన్ సముద్రం, మధ్యధర సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. మధ్యధర సముద్రం. క్రింది వానిలో సరైన జత కానిది నైలు నది, మధ్యధర సముద్రం, నైజర్, అట్లాంటిక్ మహాసముద్రం, కాంగో నది, ఎర్ర సముద్రం, జాంబేజీ నది, హిందూ మహాసముద్రం. సి. కాంగో నది, ఎర్ర సముద్రం. భూమధ్య రేఖ ఈ ఖండం గుండా పోదు. ఆఫ్రికా, ఆసియా, అంటార్క్టికా, దక్షిణ అమెరికా. అంటార్క్టికా. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498, 1492, 1489, 1591. ఆన్సర్ ఏ 1498. దక్షిణాఫ్రికా వీరి వలస ప్రాంతంగా ఉండేది. ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్. బ్రిటన్. అమెరికాలో బానిసలకు స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం 1850, 1860, 1870, 1890. 1860. ఆఫ్రికాలో బంగారం గల ప్రాంతం ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం, ఈశాన్య ప్రాంతం. సి. దక్షిణ ప్రాంతం. ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఈ ఖండంలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఆఫ్రికా. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మెకన్లీ, ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియాస్కో. కిలిమంజారో. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి థార్, అరేబియా, సోనారాన్, సహారా. సహారా. ఆఫ్రికాలోని సరస్సులన్నిటికంటే పెద్దది విక్టోరియా, నావ్, సుపీరియర్, బైకాల్. విక్టోరియా. సహారా ఎడారి గుండా ప్రవహించే నది జాంబేజీ, కాంగో, నైలు, ఆరెంజ్. నైలు. విక్టోరియా సరస్సు నుండి జన్మించే నది జాంబేజీ, నైలు, కాంగో, ఆరెంజ్. నైలు. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఈ ఖండం గుండా పోతున్నాయి. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా. ఆఫ్రికా. ప్రపంచంలోనే అతి ఉష్ణమండల ప్రాంతం ఈ ఖండంలో ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఆఫ్రికా. అయిన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో
వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని ఈ విధంగా పిలుస్తారు: ఉష్ణ ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, శీతల ప్రాంతాలు. సమశీతోష్ణ ప్రాంతాలు. సంవత్సరం పొడవునా వర్షం పడే ప్రాంతం: సవర్ణ ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం, ఉపైన రేఖ ప్రాంతం, ధ్రువ ప్రాంతం. భూమధ్య రేఖ ప్రాంతం. ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఉష్ణమండల ఎడారి: కలహారి ఎడారి, థార్ ఎడారి, సహారా ఎడారి, అరేబియా ఎడారి. కలహారి ఎడారి. ఆఫ్రికా ప్రజల ప్రధాన వృత్తి: వేట, పశుపోషణ, వ్యవసాయం, పైవన్నీ. పైవన్నీ. చాలా కాలం క్రితం యూరోపియన్లకు తెలిసిన ఆఫ్రికా ప్రాంతం: ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం, తూర్పు ప్రాంతం, పశ్చిమ ప్రాంతం. ఉత్తర ప్రాంతం. చాలా కాలం క్రితం భారతీయులకు, అరబ్ వ్యాపారులకు తెలిసిన ఆఫ్రికా ప్రాంతం: తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీర ప్రాంతం, ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం. తూర్పు తీర ప్రాంతం. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. వీడియోను లైక్ చేయగలరు. 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఈ ఖండం చుట్టూ తిరిగి వచ్చారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా. ఆఫ్రికా. యూరోపియన్ నుంచి బయలుదేరిన యాత్రికులు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ ఈ ద్వీపాలలో ఆగేవారు: సెయింట్ మదీరా, అజోర్స్. పై రెండు ఏది కాదు. పై రెండు సెయింట్ మదీరా, అజోర్స్. క్రీస్తు శకం 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్ళి అక్కడ నుండి ఈ దేశానికి చేరుకున్నాడు. చైనా, జపాన్, భారతదేశం, అమెరికా. భారతదేశం. యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళిన శతాబ్దం: 15, 16, 17, 18. 16వ శతాబ్దం. బానిసల వర్తకం ప్రారంభమైన ఖండం: ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా. ఆఫ్రికా. యూరోపియన్లు ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున యూరప్కు ఎగుమతి చేసిన ప్రధాన వస్తువులు: కలప, ఖనిజ సంపద, పైరండు, యంత్ర సామాగ్రి. పైరండు. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని ఈ గనులు నేటి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి: బంగారం, వజ్రాలు, పైరండు, బొగ్గు. పైరండు, బంగారం, వజ్రాలు. జాంబియా, జింబాబ్వేలలో విలువ కట్టలేని ఈ గనులు ఉన్నాయి: బంగారం, వెండి, వజ్రాలు, రాగి. రాగి. యూరప్కు ఎగుమతి చేసిన ఆఫ్రికా వ్యవసాయ ఉత్పత్తులు: టీ, కాఫీ, రబ్బరు, పొగాకు, పైవన్నీ. పైవన్నీ. టీ, కాఫీ, రబ్బరు, పొగాకు. చాక్లెట్లు వీటితో తయారు చేస్తారు: పామాయిల్, కోకో, రబ్బరు, చూయింగ్. కోకో. నైజీరియా ప్రజలు పడవలో నైజర్ నదిని దాటి సేకరించే ఉత్పత్తులు: పామాయిల్ పండ్లు, పామాయిల్ గింజలు. పైరండు ఏది కాదు. పైరండు. పామాయిల్ పండ్లు, పామాయిల్ గింజలు. నైజీరియాలో పెరిగే పామాయిల్ చెట్లకు మేనేజర్లుగా వ్యవహరించేది బ్రిటిష్ వారు. స్థానికులైన నల్లవారు, నైజీరియన్లు ఎవరూ కాదు.
బ్రిటిష్ వారు. నైజీరియా బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం పొందిన సంవత్సరం 1950, 1960, 1970, 1980. 1960. ఆఫ్రికా ఖండంలో విరివిరిగా లభించే ఖనిజం బొగ్గు, రాగి, తగరము, పైవన్నీ. నైజీరియా సహజ వనరులలో అతి ప్రధానమైనది ఖనిజ తైలం లేదా పెట్రోలియం, మైకా, అస్బెస్టాస్, సున్నపురాయి. ఖనిజ తైలం లేదా పెట్రోలియం. నైజీరియాలో చమురు శుద్ధి కర్మాగారాలపై ఈ కంపెనీల ఆధిపత్యం కలిగి ఉన్నాయి: ఫ్రెంచ్, డచ్, బ్రిటన్, స్పానిష్. నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించబడిన సంవత్సరం 1950, 1958, 1960, 1964. 1958. నైజీరియాలో చమురు శుద్ధి కర్మాగారాలు నెలకొల్పబడిన ప్రాంతాలు: హార్కోర్టు, వారిపోర్ట్, పై2 ఏదీ కాదు. హార్కోర్ట్, వారిపోర్ట్. ఇవి ఈ టాపిక్కి సంబంధించిన అంశాలు. మరిన్ని ప్రాక్టీస్ వీడియోలు కావాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయగలరు. మీరిచ్చేటువంటి వ్యూస్ను బట్టి నేను ఇంకొన్ని ప్రాక్టీస్ వీడియోలను చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వ్యూస్ పెరిగేలా, సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడగలరు, వీడియోను లైక్ చేయగలరు.